హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 40,000 కోట్ల బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం నిర్ణయం ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఏంటంటే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, బకాయిలు మరియు రాబోయే ఉద్యమ కార్యాచరణకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ముందుగా భారీ బకాయిల చెల్లింపు డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు 40,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలలో అధిక శాతం ఉద్యోగులు తమ జీతాల నుండి దాచుకున్న సొమ్మే. పీఎఫ్, ఇతర పొదుపులని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. రెండవది, ప్రధాన పెండింగ్ అంశాలైనటువంటి పీఆర్సీ బకాయిలు, ఐఆర్ బకాయిలు, పెండింగ్లో ఉన్న డిఏ, ఇతర ఆర్థిక ప్రయోజనాలు మరియు అలవెన్సులు అయితే ఉన్నాయి. సో వీటిపై ఉద్యమ కార్యాచరణ జూన్ 28వ తేదీన విజయవాడ రాష్ట్ర స్థాయి సదస్సు అయితే నిర్వహించనున్నారు. అదే రోజున భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను అధికారికంగా అయితే ప్రకటించనున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమ శంఖారావం పూరించాలని ఏపీ జేఏసీ అమరావతి నిర్ణయించింది. ప్రభుత్వ తీరుపై విమర్శలు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పుకుంటూనే ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఉద్యోగ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు వివరించారు. తమ న్యాయమైన హక్కుల కోసం అడుగుతుంటే ప్రజల ముందు ఉద్యోగులను దోషులుగా చిత్రీకరించడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా బకాయిల పూర్తి వివరాలను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదు అని నిలదీశారు. కీలక నేతల హెచ్చరిక. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న జాప్యాన్ని ఇకపై సహించబోమని ఏపీ జేఏసీ అమరావతి స్పష్టం చేసింది. ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ఉద్యమమే ఏకైక మార్గమని వారు అభిప్రాయపడ్డారు. ఇక ప్రభుత్వం నుంచి రావాల్సిన 40,000 కోట్ల బకాయిల కోసం మరియు పీఆర్సీ, డీఏల సాధన కోసం ఏపీ ఉద్యోగులు ఈ నెల 28 నుండి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతూ ఉన్నారు.